ఇక సినిమా కథలోకి వెళ్తే సినిమాలో కథానాయకుడు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. అప్పటికే రొమాంటిక్ హీరోగా అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ చిత్ర కథానాయకుడు అందుడు కాబట్టి అభిమానులు ఆదరిస్తారా అనే సందేహం వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా. అక్కినేని కథాబలం ఉన్నందువల్ల చివరికి ఒప్పుకున్నారు. ఇక సినిమాలోని పాట ఒకటి శ్రీశ్రీ రాశారు. నా హృదయంలో నిద్రించే చెలి అన్న పాట భావోద్వేగ గీతాలు, అంటే ఆయన ఎప్పుడు విప్లవ గీతాలు, భావోద్వేగమైనటువంటి గీతాలు రాసేటటువంటి శ్రీశ్రీ ఈ పాటను రాశారంటే, అంటే నా హృదయంలో నిద్రించే చెలి, కళ్ళలోనే కవ్వించే సఖి అనే పాట రాశారంటే అప్పట్లో ముందు ఎవరూ నమ్మలేదు. అయితే తర్వాత ఆయన సాహిత్యానికి అందరూ మెచ్చుకున్నారు, ప్రశంసలు కురిపించారనమాట. ఎవరో ఒకరు అడిగారట, సార్ మీ హృదయంలో నిద్రించే, అంటే హృదయంలో నిద్రించే చెలి అన్నారు కదా, మీ హృదయంలో నిద్రించే చెలి ఎవరు అని అడిగితే ఆయన అన్నారట, నా హృదయంలో నిద్రించే చెలి కమ్యూనిజం అని చెప్పి అనేశారట. ఆ పాట ఈనాటికి తెలుగువారి హృదయాల్లో నిలిచే ఉంది. టాప్ రేంజ్లో నిలిచిన పాట ఇది, నా హృదయంలో నిద్రించే చెలి. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి ఖర్చు పెట్టింది కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. కేవలం 2 లక్షల రూపాయలతోటే ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఇద్దరు డాక్టర్లు సర్జన్గా ఉన్నవారే, ఇద్దరు డాక్టర్లే. వారు ఒకరోజు కాలేజీకి వెళ్తుండగా ఒక చిన్న సంఘటన కారణంగా హాల్లో ఒకరిపై మరొకరు తూలి పెడతారు. తర్వాత సర్దుకుని లేచి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇందులో సావిత్రి పేరు అనురాధ, నాగేశ్వరరావు గారి పేరు గోపి. మొదటి చూపులోనే అనురాధను ప్రేమిస్తాడు గోపి. గోపి ఒక క్రియేటివ్, అంటే ఆయన డాక్టర్ కాబట్టి ఒక క్రిటికల్ కేసును ఆయన సమర్థవంతంగా సక్సెస్ చేస్తాడనమాట. చేసేటప్పటికి డాక్టర్లంతా ఆయన్ని అభినందిస్తారు, మెచ్చుకుంటారు. గోపి టాలెంట్ని చూసి ప్రిన్సిపాల్ అతన్ని లండన్ పంపించే ఏర్పాటు చేస్తానని అన్నీ ప్రిపేర్ చేస్తాడనమాట. ఇది ఇలా ఉండగా గోపి అనురాధకు ఒక లవ్ లెటర్ రాస్తాడు. ఆ లెటరు ఆమె తీసుకెళ్ళి అనురాధ ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తుంది. గోపిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తారు. అలాగే ఎన్నో కలలు కన్నటువంటి లండన్ టూర్ కూడా క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. తర్వాత గోపి తన తండ్రి ఇల్లు పొలం తాకట్టు పెట్టి డబ్బు ఇమ్మని ఒక అసామిని అడిగితే ఆయన ఒక రూల్ పెడతాడు, మీ అబ్బాయి లండన్ నుంచి డాక్టర్ అయ్యి రాగానే నా కూతురుని చేసుకోవాలి, అలాగైతే నీకు డబ్బు ఇస్తాను, లేకపోతే ఇవ్వను అంటే చివరికి ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకుని డబ్బు తీసుకొస్తాడు. లండన్ అప్పుడు ఇక గోపి లండన్ వెళ్ళిపోతాడు అనమాట. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అంటే లండన్లో ఒక ప్రమాదం జరుగుతుంది ఆయనకి. లండన్లో ఉండగానే అది రీసెర్చ్ చేసినప్పుడు కళ్ళు పోతాయి ఆయనకి. కళ్ళు పోయేటప్పటికి తర్వాత వచ్చిన తర్వాత ఆమె సేవలు చేస్తుంది. చాలా అనేక విధమైనటువంటి అద్భుతమైనటువంటి కథలు, ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో. ఈ సినిమా తప్పకుండా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. కథాబలం ఉన్నప్పటికీ కూడా చాలా నాగేశ్వరరావు, సావిత్రి వారి యొక్క గొప్పతనం వల్ల, నటన వల్ల ఇది హిట్ అయింది.